ప్రపంచమంతా సాగర నగరం వైపే చూసే సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం విశాఖ ముస్తాబైంది. సరికొత్త గిన్నీస్ రికార్డుల కోసం ఐఎమ్ వెయిటింగ్ అంటోంది వైబ్రెంట్ వైజాగ్. తెల్లారితే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. మహాయోగా సంగమానికి మహావేదిక విశాఖ. శనివారం ఉదయం జరిగే యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధానితో పాటు 3 లక్షల మంది పాల్గొని యోగాసనాలు చేస్తారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లొకేషన్స్ లో 2 లక్షల మంది ఆసనాలు వేసేలా ఏర్పాట్లు జరిగాయి. ఇందులో 50 లక్షల మందికి యోగా సర్టిఫికేట్స్ అందజేస్తారు. ఈ ఫీట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు కాబోతోంది. ప్రధాని పాల్గొంటోన్న కార్యక్రమం కావడంతో ఆయన ప్రయాణించే మార్గంలో హై అలర్ట్ ప్రకటించారు. బీచ్ రోడ్ లో 12,000 మంది పోలీసులతో 2,000 కెమెరాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటైంది. యోగాసనాల కోసం విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల మేర 326 కంపార్ట్మెంట్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో కంపార్ట్మెంట్ లో 3 యోగా ట్రైనర్లు, 10 మంది వాలంటీర్లు ఉంటారు. ప్రతి కిలోమీటర్కు ఒక వైద్య శిబిరం, 200 అంబులెన్స్లు, 4,000 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటయ్యాయి. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, టీ-షర్ట్ ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం 5 లక్షల మ్యాట్లు, టీ-షర్ట్లు వారం కిందటే విశాఖ చేరుకున్నాయి. యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష జరిపారు మంత్రులు. ఉదయం 5 గంటలకల్లా దాదాపు 5 లక్షల మందిని సమీకరించాల్సి రావడం బిగ్ టాస్క్. 3,200 ఆర్టీసీ బస్సులు, 4,100 ప్రైవేటు బస్సుల్లో బీచ్ రోడ్డుకు జనం తరలివస్తారు. దూర ప్రాంతాల వారు శుక్రవారం మధ్యాహ్నమే చేరుకునేలా ఏర్పాట్లు జరిగాయి. రవాణా సౌకర్యాలు, పార్కింగ్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యాప్ డిజైన్ చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సురక్షితంగా వచ్చి వెళ్లేలా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది. డిస్టెన్స్ ని బట్టి వాళ్ళు రీచ్ అయ్యేదాన్ని బట్టి వెహికల్స్ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఏ కంపార్ట్మెంట్లు పెట్టాం, ఏ కంపార్ట్మెంట్కి ఏ బస్సు రావాలో కూడా నిర్ణయించాం. ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి యాక్చువల్గా వాళ్ళని దించేస్తుంది. రిటర్న్లో కూడా మళ్ళీ బస్సులు ఆ కంపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళని పికప్ చేసుకునేట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా. ప్రధాని పాల్గొనే డయాస్ చుట్టుపక్కలున్న కంపార్ట్మెంట్స్ లో దాదాపు 10,000 మంది పాల్గొని యోగాసనం చేస్తారు. అటు ప్రధాని వేదిక దగ్గర సెక్యూరిటీ పటిష్టతను ఎస్పీజీ పరిశీలించింది. ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ల ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. బీచ్ రోడ్ సమీపంలో అటవీ, కొండ ప్రాంతాలుండడంతో పాములొచ్చే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా 50 మంది పాములు పట్టేవారిని అందుబాటులో ఉంచారు. 45 పీపుల్ ఉన్నారు. ఇక్కడ నుంచి మా ఆర్కే బీచ్ నుంచి C1 నుంచి మొత్తం భీమిలి వరకు మొత్తం చెక్ చేస్తున్నాం అండి. 10 చెక్ చేస్తున్నాం. జస్ట్ మనం ఇక్కడ అనేది మనకు మెడిసిన్ కొడుతున్నాయి. ఇవాళ లెమన్ గ్రాసు, యాపక మెడిసిన్ కొడుతున్నాయి ఇవాళ. లెమన్ గ్రాసు, వేపాకు, దాని ద్వారా ఏంటి పాములు రావండి. యాక్చువల్ పాము రాకంట కొడుతూనే ఉన్నాం. బై ఛాన్స్ వచ్చినాయి, ఎవరు భయం పడకుండా మనం ఉన్నామని చెప్పడానికి వచ్చాను సార్. యోగా డే సందర్భంగా ప్రపంచమే మన వైపు చూసేలా చేస్తామంటూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ సర్కార్.